ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము బాగా ఒకసారి అందరు తెరవండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం చదవండి. అదో నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచుచున్నవాడు ఆయన పేరు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడు ప్రజలందరికీ ఇస్తున్న బలమైన హెచ్చరిక కాదు, కానీ ఇది బలపరిచే మాట. నీ ముందర నడుచుచున్న దేవుడు యెహోవా. నీ ముందర నడిచేవాడు బలమైన దుర్గము కలిగిన వాడు. నీ ముందర నడిచేవాడు సర్వశక్తి గల దేవుడు. నీ ముందర నడిచేవాడు సర్వ సృష్టికర్త. నీ ముందర నడిచేవాడు జీవము గల దేవుడు. నీ ముందర నడిచేవాడు భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్న సర్వస్వాన్ని మాటతో చేసినవాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు నీ ముందర నడుచుచున్నాడు. నీ ముందర నడుస్తున్న దేవుడు నీకు తోడై ఉన్నాడంట. నువ్వు భయపడకు, నేను నిన్ను నడిపిస్తా. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. నువ్వు భయపడకు, దిగులు పడద్దు, విస్మయం పొందకు అంటున్నాడు. నువ్వు భయపడద్దు బిడ్డ, నువ్వు దిగులు పడద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు బలహీనపడద్దు. నీకు వస్తున్న ఈ ఇబ్బందులను చూసి, ఈ కష్టాలను చూసి, వాతావరణంలో జరుగుతున్న మార్పులను చూసి నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడద్దంటే నీ ముందర నడుచుచున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. నీ ముందర నడుస్తున్న దేవుడు, ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? అక్కడ ఏం రాయబడి ఉంది? యెహోవా. నీ ముందర నడుచుచున్న దేవుని పేరు ఏం పేరు? యెహోవా అను మాటకు అర్థం ఏంటి తెలుసునా? ఉన్నవాడు, అనువాడు. ఆయన పేరుకు అర్థం అది. నేను ఉన్నవాడును, అనువాడను, నిరంతరము ఉంటా, నిరంతరము బ్రతికే జీవిస్తానే ఉంటా. నేను నిన్ను నడిపిస్తా. సాయంత్రం ఉండి పొద్దున ఉండకపోవడము, పొద్దునుండి సాయంత్రం ఉండకపోవడము నాదేమి వాచ్మెన్ షిఫ్ట్లు కాదు, లేదంటే నేను డ్యూటీలు చేసే రకం కాదు. ఇంత ఫుల్లుగా తిని నిద్రపోయి పొద్దున నన్ను లేపడానికి 10 మంది ఇట్లాంటి కాదు. నేను కునుకను, నిద్రపోను. నేను నీ ముందర నడుస్తున్నా, నీకు తోడుగా ఉంటా, నిన్ను నడిపిస్తా, నిన్ను బలపరుస్తా. ప్రైజ్ ద లార్డ్. నిన్ను బలముతో నింపుతా, నిన్ను బలహీన పడుకోకుండా, శత్రువులకు నిన్ను అప్పగించకు, శత్రువుల భయం లేకోకుండా, ఏ తెగులు నీకు రాకోకుండా నేను నీ ముందర నడుస్తా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసేవాళ్ళు గొర్రెల కాపర్లు ఉంటారు. గొర్రెల కాపర్లు చూడండి, మన సైడు మేపే గొర్రెలన్నీ, గొర్రెల కాపర్లు అందరూ గొర్రెలకు వెనకలు ఉంటారు. గొర్రెలకు వెనకుంటాడు. గొర్రెలు ఎట్టుపోతున్నాయి, ముందుకు పోతున్నాయా, గుంతలే లేకపోతున్నాయా, దారి ఎట్లా పోతున్నాయి, కంపలే లేకపోతున్నాయా, లేదంటే ఏదన్నా ప్రమాదం లేకపోతాయా అని వెనకలుండి ఈ కాపర్ ఏం చేస్తాడంటే గొర్రెల్ని పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, దాని మీద ధ్యాస పెట్టింటాడు. కానీ బైబిల్లో చెప్పబడిన కాపర్ ఎట్టుంటాడు తెలిసిన? ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రెలు ఆయన వెనకలు వస్తూ ఉంటాయి. అర్థమైందా నేను చెప్పేది? ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, గొర్రెలు వెనకలు వస్తూ ఉంటాయి. అంటే ఆయన ముందు నడుస్తూ ఉంటాడు, విశ్వాసులు వెనకలు వస్తూ ఉంటాడు. నీ ముందు నడుచుచున్న దేవుడు నిన్ను నడిపించువాడని ఎందుకన్నాడంటే ఆయన తెలుసు గుంతలు ఏడున్నాయో, ఆయనకు తెలుసు పచ్చిక ఏడుందో, ఆయనకు తెలుసు నీళ్ళు ఏడున్నాయో, ఆయనకు తెలుసు లోయలు ఎక్కడున్నాయో, ఆయనకు తెలుసు ఏ ప్రమాదం ఉంటుందో. ఇక్కడ ఇటు వెళ్తే ఇల్లు ప్రమాదం ఉంటుందని
ఆయన ముందు నడిపిస్తాడు. ఆయన ముందుండి వీళ్ళను నడిపిస్తాడు. హల్లెలూయా. ముందు ఆయన పడాలి కదా. ఏ ప్రమాదంలో అయినా సరే కాపరి పడాలా. ముందు పోయేవాడు వెనకల పోయేవాడు అనుకోండి, గొర్రె పడుతుంది. నేను చెప్పేది అర్థమైంది నీకు? మన కాపర్లు గొర్రెలు ముందు పోతాంటే వెనకలా పోతా ఉంటారు. అవి పడినాక తీసుకొని వస్తారు. మన దేవుడు ఎట్లా అంటాడో తెలిసిన, మన ముందర నడుస్తాడు. మనము పడిపోకోకుండా, మనము బలహీన పడుకోకుండా ఆయన ముందుగానే పోతాడు. ఏది పెడితే దీనికి మంచిది, ఏది తినిపిస్తే దీనికి ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ప్రదేశంలో దీనికి ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ దీన్ని సేద తీర్చాలా, ఎక్కడుంటే దీనికి ఆరోగ్యం ఉంటుందో, ఎక్కడుంటే దీనికి ఏ మేత మేస్తే బలంగా ఉంటుందో, ఈ కాపరి ముందే పోయి అక్కడ పరీక్షిస్తే నిన్ను మేపుతాడని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా అదే అంటాడు, యెహోవా నా కాపరి, ఆయన నా ముందు నడుస్తున్నాడు కాబట్టి నేను భయపడను. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి భయపడను. నేను గాఢాంధపు కారపు లోయలలో సంచరించినా, అంటే లోయలలో, గాఢాంధకారపు లోయలలో సంచరించినా భయపడను. ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. ఎవరున్నాడు? ఆయన నాతో ఉన్నాడు. ఆయన నా ముందర నడుస్తున్నాడు. కాపరైనా గొర్రెల్ని కాపరి వదిలిపెట్టి తిరుగుతాడా? పక్కన పెడతాడా? మర్చిపోతాడా? దాని సావునిలే, అవి ఎట్లా పోతే ఏముంది, అవి ఏమైపోతే ఏముందిలే అని గాఢంధకారపు లోయలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? వదిలిపెట్టి పోడు. అవి లోయలలో పోయినా ఈయన 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 తోడు ఉంటాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన ఎందుకు ముందు నడుస్తున్నాడంటే, మనము ఆయన ఎట్లా నడిచినాడో, ఆయన ఎట్లా బ్రతికినాడో, ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం అట్లా ఉండాలని. ఎందుకు మన ముందర నడిచినాడో తెలిసిన, ఎందుకు మనల్ని ఆయన అడుగుజాలలో నడిపించడానికి ఇష్టపడతాడో తెలిసిన, ఆయన ఏ విధంగా భూమి మీద నడిచినాడో మనం ఆ విధంగా నడవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొకసారి అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి తన ఇంటిని, తన బంధువులను, తన స్వజనులను, తన దేశాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి వచ్చేసినాడు. వచ్చేసి దేవుడు చూపించే దేశానికి నడుస్తా పోతున్నాడు. దేవుడు చెప్పినాడు, అబ్రహామా, నీ ఇంటిని, నీ స్వజనులను, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని వదిలేసి నాతో రా అన్నాడు. మాటకు లోపడ్డాడు, విన్నాడు. సరే ప్రభువా, విని దేవుడు చెప్పినట్టుగా నడుస్తా పోతా ఉన్నాడు. ఐగుప్తు అనే దేశంలోకి వచ్చేసరికి అక్కడ ఆగిపోయినాడు. ప్రయాణం చేసుకుంటా యాత్రలో పోతా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వచ్చేసరికి భయంకరమైన కరువు వచ్చేసింది. లోపలికి రాలే కానీ దగ్గరకు వచ్చేసరికి కరువు వచ్చేసింది. ఎక్కువ వర్షం పడక, నీళ్లు లేక, సరైన పొలాలు పండక, గడ్డి లేక, వర్షం పడకోకుంటే పంటలు పండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. భయంకరమైన కరువు వచ్చింది. సరే, మన దేశంలో కరువు ఉంది కాబట్టి ఐగుప్తు అనే దేశంలోకి వెళ్తాము అని అబ్రహాము ఐగుప్తులోకి పోయినాడంట. ఐగుప్తులోకి పోయి అక్కడ ఉంటున్నాడు. అబ్రహాము భార్య, అబ్రహాముతో లోతు కుటుంబం కూడా ఉంది. రాజు బయటకు వచ్చి అట్టా తిరుగుతా ఐగుప్తు దేశం అంతా చూస్తూ ఉన్నాడు. అబ్రహాము భార్యను చూసినాడు. ఎవరు? ఫరో, ఐగుప్తు రాజు. చూసి, శారా బలుందిరా, తీసుకొని వచ్చేదాన్ని అన్నాడు. వీళ్ళు రాజు కదా, దేశానికి రాజు. తీసుకొచ్చేయమంటే తీసుకొచ్చేయాల, తెచ్చేయమంటే తెచ్చేయాల. తీసుకొని వెళ్ళిపోయినారు వీళ్ళు. శారాకు వయసు ఎంత అప్పుడు? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. అబ్రహాముకు శారాకు 10 సంవత్సరాలు తేడా. అంటే దగ్గర అదొక 10 సంవత్సరాలు అయింది అనుకుందాం. 85 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. శారాకి ఎంత వయసు? 75. ఎవరిని ఎంటపడాలో కూడా తెలియదు ఈయనకి.
ఏ వయసులో వాళ్ళని వెంటబడతారు. ఇప్పుడు శరీర కోరికలు చూడండి ఎట్లుంటాయో, శరీర ఆశలు చూడండి. దేవుని బిడ్డలారా, శారాకు వయసు ఎంత? 75 సంవత్సరాలు. ముసలామను పట్టుకొని ఆమెను తీసుకురారా అంటాడు. రాజుకి ఏమి ఇది తల తిక్కలడు ఏంటి అసలు. దేవుని బిడ్డలారా తీసుకొని పోయినాడు. తీసుకొని పోయి తన దేశంలో తన కోటలో పెట్టుకున్నాడు. అబ్రహాము ఒక మూలను కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నాడు. నా భార్య భయనే, ఒకగానొక భార్య, ఏకైక భార్య, బంగారు తల్లి, ఇంటి అన్ని చూసుకునేది, ముసలి వయసులో పోయింది, అనాథని అయిపోయినా, నన్ను పట్టించుకునేవాడు ఎవరని అబ్రహాం కూర్చొని ఏడ్చుకుంటా అన్నాడు. భార్య ఉండడం వేరు కదా, భార్య ఉంటే అన్ని సకలం జరుగుతూ ఉంటాయి. ఉండేదాన్ని తీసుకుపోయినాడు, వీడు ఉంటాడో చంపుతాడో ఏమో తెలియదని ఏడ్చుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా అన్నాడు, ప్రభువా నా భార్య శారాను అది ఎత్తుకోపోయినాడు అయ్యా, ఏం చేయాలో అర్థం కావడం బాధ అయిపోయిందని ఏడ్చుకుంటాన్నాడు. అబ్రహాం ఆడ కూర్చొని, దేవుడు ఆడ స్పందించలే, అబ్రహాంతో మాట్లాడలే, అబ్రహాంతో అసలు నోరు తెరవలే, అసలు సైలెంట్గా మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు ఒక పక్క. అబ్రహాం ప్రార్థన చేయకుండా ఉంటాడా? అబ్రహాము ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా భార్యను ఎత్తుకొని రాజు, సైనికుడు వాడ ఈడేవాడని అయితే నేను పోయి గిట్టలే అని కాలైన పట్టుకొని తెచ్చింది వాడు రాజు, యాడింటాడు నా మాట అని ఏడ్చుకుంటా అన్నాడు. దేవుడు తన ప్రార్థన విననట్లే ఉన్నాడు. విననట్లే ఉన్నాడు ప్రభు. ఇతను అనుకుంటాడు, నేను నువ్వు చెప్పితే కదా నా దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసిన, నా బంధువులను వదిలిపెట్టి వచ్చేసిన, నువ్వేంటి ప్రభు సైలెంట్గా ఉన్నావు అన్న ఫీలింగ్ వచ్చింటుంది. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడు తెలిసిన? రాజుతో మాట్లాడే. నువ్వు తీసుకొచ్చింది ఎవరినో తెలిసినా? ఎవరిని తెలిసినా తీసుకొచ్చింది అబ్రహాము భార్యను, నా కుమారుడు, నేను పేరు పెట్టి పిలిచినవాడు, నేను ఎన్నుకున్న వాని భార్యను తెస్తావా అని వాళ్ళ దేశంలో ఉండే ఆడవాళ్ళందరి గర్భాలు మూసిపడేసినాడు. వ్యాధులు వచ్చేసినాయి అందరికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మర్యాదగా అబ్రహామును పిలిచి, ఏమయ్యా అబ్రహామా, ఈమె నీ భార్య అని చెప్పింటే నేను మర్యాదగా ఉండేవాడిని కదా, దేవుడు నాకు రాత్రి కల్లో కనిపించి వార్నింగ్ ఇచ్చినాడు, తన భార్యను తగిలితే నీకు ఉంటుంది రే, దేశాన్ని అంతా కప్పి పెట్టేస్తా అన్నాడు, వద్దు నాయన నీ భార్యను నువ్వు తీసుకోపోని దండిగా వంటలను, గొర్రెలను, మేకలను అన్ని ఇచ్చి పంపించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పిలిచింది మనల్ని దేవుడే. ప్రభు మీద విశ్వాసంతోనే వచ్చాం. దేవుని నమ్మి ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. దేవుని నమ్మి ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, సహవాసానికి వస్తున్నాం. అయితే ఒక్కొక్కసారి మన తప్పుడు అడుగు వలనో, పొరపాటు వలనో ఏదో జరుగుతాయి. ప్రమాదాలు జరగచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఆ టైంలో నువ్వు ప్రార్థన కూడా చేయొచ్చు. ప్రభువా ఇన్ని రోజులు నేను నీ మీద విశ్వాసం కలిగి జీవించాను కదా, ఎందుకు నా విషయంలో నువ్వు మౌనంగా ఉన్నావు? ఎందుకు నా ప్రార్థన వినటం లేదు? ఎందుకు నువ్వు నా ప్రార్థన ఆలకించడం లేదు? ఎందుకు నేను మందిరంలో క్రమము తప్పిపోకుండా ఆరాధనకు పాల్గొంటున్నావు కూడా ఎందుకని నువ్వు ప్రార్థన విననట్టుగా ఉన్నావు అని అనిపించవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, హల్లెలూయా, నీతో మాట్లాడు. నిన్ను ఎవరు అయితే ఇబ్బంది పెడుతున్నారో, నిన్ను ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీ ఆశీర్వాదానికి ఎవరైతే ఆటంకము అడ్డుపడుతున్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నీ ముందు నడుచుచున్న దేవుడు నీ శత్రువులను అణిచివేసే దేవుడు. నీ మీదకి ఎవడైనా చెయ్యెత్తినా, నోరెత్తినా, లేకోకుండా కాలెత్తినా నిన్ను బట్టి అణిచివేస్తాడు దేవుడు. నీ ముందు నడుచుచున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసునా? సర్వశక్తివంతుడు. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను తీసుకొస్తా. పొరపాటు జరిగింది, తెలియక జరిగింది, తెలియకనే శ్రమలలోకి, ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. దేవుడు మర్చిపోయాడా? వదిలేశాడా? నాకెందుకురా నువ్వు చెప్పలే అన్నాడా? అన్నాడు.
అబ్రహాం ప్రార్థన చేసింటాడు, ప్రభా ప్లీజ్ దయతో నన్ను కనికరించు, కృపతో నన్ను కనికరించు. ప్రార్థన చేసింటాడు. భయపడొద్దు అబ్రహామా. దేవుడు జవాబు ఇవ్వకుండా, స్పందించుకోకుండా అబ్రహాము శత్రువు అయిన అబ్రహాము భార్యను తీసుకుపోయిన ఫరో ఇంటికే దేవుడు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి వాడో తెలిసినా, నిన్ను రక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు, భద్రపరచగలిగిన వాడు, క్షేమాన్ని తీసుకొచ్చేవాడు. అయితే నువ్వు నీ ప్రభు మీద విశ్వాసం ఉంచాల. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు మీ అందరితో దేవుడు చెప్తున్న మాట, వాగ్దానం ఇస్తున్న మాట. నీ ముందర నడిచే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన పేరు యెహోవా. భయపడద్దు, విస్మయం పొందొద్దు, దిగులు పడద్దు. ఇశ్రాయేలు ఆయన మీద ఆశ పెట్టుకో, ఆనుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముందర నడిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. నీకేదైనా ఇబ్బంది వస్తే చూస్తూ ఉంటాడా? నీకేదైనా కష్టం వస్తే చూస్తూ ఉంటాడా? నువ్వు బాధపడితే ఆయనకు నచ్చుతుందా? నువ్వు ఏడుస్తా కూర్చోడం ఆయనకి ఇష్టమా? కాదు. నువ్వు శ్రమలు పడ్డము, నువ్వు నిందలు పొందడం ఇష్టం ఆయనకు కాదు. ఒక్కొక్కసారి మన పొరపాటు వల్లే అట్లా జరగచ్చు. అయితే దేవుని వైపు మళ్ళా చూసి, ప్రభా నువ్వు నన్ను నడిపించగలవు, నడిపించు. ఈ యాత్రను నీకు అప్పగించుకుంటున్నా, నా ఆత్మీయ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటాను, నువ్వు నడిపించు ప్రభా అంటే నిన్ను నడిపించగలిగిన సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలు అంతా చూడండి దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తాను. ఇజ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మంది ఐగుప్తు అనే దేశం నుంచి దేవుడు చెప్పిన కానాను అనే దేశానికి ప్రయాణమైపోతా అన్నారు. ప్రయాణమైపోయేటప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రము దాటినారు. ఎర్ర సముద్రం దాటి కొంత దూరం వచ్చినారు. కొంత దూరం వస్తానే వీళ్ళకు దాహం అయిపోయింది, దప్పికైంది, విపరీతమైన దాహం వేస్తుంది. మోషే దగ్గరికి వచ్చినారు. ఏమయ్యా మోషే, తాగడానికి నీళ్లు లేవు, ఈ అరణ్యం చూస్తే ఎండ, ఈ ఎడారి ఎక్కడ చూసినా కనీసం నీటి సుక్క కనపడడం వల్ల మాకు దాహం అవుతుంది. ఏందయ్యా, ఏంది అసలు, మమ్మల్ని ఏమో ఇడికి తీసుకొచ్చేసినావు, చూస్తే కనీసం నీటి చుక్క కూడా లేని దేశంలోకి, ప్రదేశంలోకి మమ్మల్ని తీసుకొచ్చినావు, ఎట్లా అని మోస మీద సనగడం స్టార్ట్ చేసినారు. ఎట్లా పరిస్థితి, అసలు ఏమైపోయింది ఏందని. దేవుని బిడ్డలారా, వీళ్ళని బయటికి పిలుచుకొచ్చింది ఎవరు? ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు తీసుకొచ్చాడు. వీళ్ళని దేవుడు తీసుకొచ్చాడు. వీళ్ళు ఎక్కడ నడవాలా? ప్రయాణం ఎక్కడ చేయాలి? వీళ్ళు ప్రయాణము మంచి దేశముల మధ్య వీళ్ళని నడిపించడం లే దేవుడు, పొలాల మధ్య నడిపించడం లే వీళ్ళని దేవుడు, పూల మీద నడిపించడం లే దేవుడు. వీళ్ళని ఎక్కడ నడిపిస్తున్నాడు వీళ్ళని దేవుడు? ఎడారిలో. ఇలా ప్రయాణం ఎక్కడ? ఎడారిలో. చుట్టూ ఏం కనపడవు. ఎడారి చుట్టూ ఇసుకే, ఏముండదు. ఒక బిల్డింగ్ కనపడదు, ఒక చెట్టు కనపడదు, ఒక చెరువు కనపడదు, నీటి చుక్క కనపడదు, మనిషే కనపడ్డు. ఎడారిలో వీళ్ళు నడుస్తూ పోతున్నారు. మన ఆత్మీయ జీవితం కూడా ఎడారి లాంటిదే. మనం చేసే ఈ భక్తి జీవితం యాత్ర ఎడారి మధ్య వెళ్తున్నాం. ఎడారి అనుభవం, మనం వెళ్ళే అనుభవం ఎలాంటిదంటే ఎడారి అనుభవం. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం అయిపోతున్నారు. ఎందుకు ఊరికే? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఏరు దాటి ఆ ఊరికి పోయినారా? ఏరు దాటి నడిచి పోలేదా? ఏరు దాటి ఎప్పుడైనా పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? కన్నన్న ఒకడు పోయినాడు, అమ్మగారు ఒకరు పోయినారు, మన లీలాగారు పోయినారు. ఎప్పుడైనా దాటిపోయినారా దేవుని బిడ్డలారా? చూడు, కొంతమంది పోయినారు. ఏటిలో, ఈ ఏటి వాగు నుంచి ఆ ఏటి వాగు వరకు దాటిపోయినారు. కొన్ని ఏర్లు చాలా పెద్దవి, చాలా పెద్దగా ఉంటాయి. ఈతల నుంచి ఆతలు నడిచిపోవడానికి సుమారు ఇసుకలు నడుస్తూ పోయేసరికి గంట, అర్ధ గంట, 2 గంటలు కూడా పట్టచ్చు. ఆ మధ్యలో ఏరు ఎండిపోయింది అనుకోండి, ఇసుక అంత ఏముండదు. ఈ నడిచిపోయే లోపల దాహం, దప్పికు ఇప్పుడు ఫుల్ బిర్యానీ తినిపోయినా సగము ఏట్లే పోయేసరికి అరిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఆకలి అవుతుంది, నీళ్ళు దప్పిక అవుతాయి. చుట్టూ ఎవరు ఉండరు, ఒకటి పోతే అయిపోయి ఇంకా పైసలు.
ఎవరు కనపడరు అసలు. చుట్టూ ఏం కనపడితే ఆ ఒడ్డులో ఒక ఏమన్నా ఊరు కనపడుతుంది, లేదా ఈ ఒడ్డులో కనపడితే ఒక ఊరు కనపడుతుంది, అంతకుమించి ఏం కనపడదు. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు ఒక చుక్క నీళ్ళు కనపడదు, తినడానికి ఏముండదు, మనుషులు కనపడరు. కాకులకు మనం కనపడతాను, గద్దలకు దొరికినాడు ఈరోజు నాకు అన్నట్లు అవి చూస్తూ ఉంటాయి. ఒకసారి నేను కూడా ఒంటిమిట దగ్గర ఏరు ఉంది కదా, మనం ఒంటిమిట ఏరు, ఒంటిమిట్ట తెలుసు కదా మీ అందరికీ, నంద్యాల రాజంపేట పోయే రూట్లో ఒంటిమిట్ట ఉంది కదా. ఒంటిమిట్టకు పోయే లోపల ఏరు ఉంది అనమాట, లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఆ అవతల ఏరు అవతల ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి సువార్త చేయడానికని పోయినాం, సువార్త చేయాలని పోయినాం. ఏరు అవతల, ఏరు దాటిపోవాలి. మమ్మల్ని యువతల వేరే వాళ్ళు ఆ పడవలు చేపలు పట్టుకునే వాళ్ళంతా అవతలు ఉంటారు, ఏరు అవతలు ఉంటారు, ఏరు యువతలు కూడా ఉంటారు. ఈ వీళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పడవలు ఉంటాయి అవతలు పోవడానికి. మమ్మల్ని పడవలు ఎక్కించుకున్నారు. మేము కరపత్రాలు, కొంతమంది స్వార్థికులు పోయినాం. ఆ నీటిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోవాలంటే 2 గంటలు పట్టింది. ఏది పడవలో. నాకు ఈత రాదు అసలు, నీళ్ళంటే భయం. నేను స్విమ్మింగ్ పూల్లోనే దిగాను సామాన్యంగా, నాకు నీళ్ళు చూస్తేనే అంత భయం. స్విమ్మింగ్ పూల్లో దిగాను నేను అసలు. నాకు ఎందుకు నాయన అది వచ్చిందని నేను బయట కూర్చొని చూస్తూ ఉంటే ఎవరైనా ఈత ఆడుకుంటాను. అట్లాంటిది దేవుని పిల్లారా, నీటిలో పడవలో కూర్చోపెట్టుకున్నారు, పోతా ఉన్నారు. ఇంకా పడవలు మిషన్ కాదు, ఇట్లా 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 అనే వ్యక్తి. నాకు తెలియదు పడవలో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని. కొంత దూరం పోతుంది, లోపలికి నీళ్ళు వస్తున్నాయి పడవలేకి. బొక్కేం పడలేదు కానీ ఆవిరిలాగా ఏందో నీళ్ళు వస్తాయి. వాళ్ళు తోడుతా అంటే ఏందన్నా అంటే నీళ్ళు వస్తుంటాయి. నా అప్పుడప్పుడు నా గుండె ఈ నుంచి కిందికి వచ్చేసింది, ఇక భయం వేసేసింది. దగ్గర ఈ నుండి మన అంగడి వీధి బొమ్మ దగ్గరికి ఒక చెట్టు కనపడుతుంది, టెంకాయ చెట్టు నీళ్ళల్లో. నేను అనుకున్నా, అమ్మ ఊరు వచ్చింది దేవుడా, తొందరగా ప్రభు పోదాం. మరి అడిగిన పడవని నడిపాను. అన్న ఊరు వచ్చింది కదా అంటే, లేదన్నా అన్నాడు. మళ్ళీ ఏందన్నా చెట్టు కనపడుతుంది, టెంకాయ చెట్టు అంటే, అది ఏటి మధ్యలో ఉంది నా అన్నాడు. టెంకాయ చెట్టే ఏటి మధ్యలో ఉందంట. అది కూడా ఏంది, టెంకాయ చెట్టు అంతా మునిగి పైన 4-5 ఆకులు తేలుతాను అంతే. నేను అనుకున్నా అయిపోయిందిరా, నేను ఇక ప్రభా బతుకుతాను ఉంటాను, నీ ఇష్టం నాయనా, ఏమో ప్రభా యేసు రక్తమే వస్తే నీకు స్తోత్రం, రాకపోతే పరలోకంలో పెట్టుకొని ఆయన నేను ప్రార్థన చేసుకున్నాను ఇంట్లో. ఆ ఏరు దాటడానికి 2 గంటలు పట్టింది. ఏంది పడవలు అంత స్పీడ్గా పోతాంటే నాకు ఇంకా భయం అయిపోయింది. మళ్ళా రావడానికి ఆడున్నంత వరకు సువార్త ప్రకటించి ప్రార్థన చేసి 4 వరకు ఉండి ఆడవాళ్ళు పెట్టిన చేపలు గీపలు తిని ఆనందంలో నీళ్లు మర్చిపోయినా నేను. అంటే నీళ్ళు ఉన్నాయనేది మర్చిపోయినా. మళ్ళీ నీటిలో పోవాలా ప్రయాణం అనేది. వీళ్ళంతా అయిపోయింది, ఆమె ప్రయాణం అనేసరికి మళ్ళీ నీళ్లు గుర్తొచ్చిన. ఓరే అయిపోయిందిరా మళ్ళీ అనుకుని. ఉండే సగం ప్రాణము వచ్చేసరికి పోయింది, సగం ప్రాణం పోయేటప్పుడు పోతుంది అనుకున్నాను నేను. ఇప్పుడన్నా ప్రభా ఈసారి ఖచ్చితంగా శుతిస్తానని నేను ఎట్టొకటి వచ్చిన. ఏటిలో నీళ్ళలో పడవపోవడానికి 2 గంటలు, పోను 2 గంటలు, రాను 2 గంటలు. నడుస్తే ఇసుకలో నడుస్తే చాలా టైం పడుతుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి ప్రయాణం చేస్తున్నారు, భయంకరమైన ఎడారి. ఏదో నా దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లుగా చాలా 40 సంవత్సరాలు ప్రయాణం చేసేంత ప్రయాణం వాళ్ళది. 40 సంవత్సరాలు ఎడారిలో నీళ్లు లేవు, ఏమి లేవు. మెరిబ్బా అనే దగ్గరికి వచ్చేసినారు వాళ్ళు. నీళ్ళు లేవు వాళ్ళకి, అసలు దాహం అయిపోతున్నాయి. మోసేని అడుగుతాడు, మోసే నీళ్ళు లేవయ్యా, దాహం అయిపోతుందయ్యా. దేవుని బిడ్డలారా, మోసే పోయి ప్రార్థన చేసినాడు, ప్రభా నీళ్ళు ఎట్ట ప్రభా. ఒక బావి ఉంది, బావిలో నీళ్ళు చేదుగుంటాయి, ఆ నీళ్ళు పనికిరావు తాగడానికి. దేవుడు చెప్పినాడు, ఇస్సోపు కొమ్మను ఒకటి తీసుకొని తుంచి ఆ కొమ్మ నీటిలో పోయి నీళ్ళు ఏమైపోతాయి, శుద్ధి అయిపోతాయి, తాగడానికి పనికొచ్చే నీళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మాత్రమే కాకుండా మళ్ళీ ఒకసారి నీళ్ళు అడిగినారు. దేవుడు అప్పుడు ఏం చేసినట్టే, మోసే కర్ర తీసుకొని బండను కొట్టు అన్నాడని. బండలో నుంచి నీళ్ళు రావడం స్టార్ట్ అయినాయి. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మన ముందు నడుచుచున్న దేవుడు మనల్ని అవసరతలు తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ముందు నడుస్తున్న దేవుడు ఎవరో తెలుసునా, మన అవసరతలన్నీ తీర్చేవాడు. మనం ఏ అక్కర ఉన్నామో, ఎలాంటి అక్కర కలిగి ఉన్నామో, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామో మన దేవునికి తెలుసు.
మనం ఏ అవసరతలలో ఉన్నామో, ఏది కావాలన్నా, ఏది అక్కర అన్ని తెలుసు మన దేవునికి. తగిన సమయమున ఆయన మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. తగిన సమయం ఒకటి ఉంది. నిన్ను వెంబడిస్తున్న దేవుడైనా, నీ ముందు నడుస్తున్న దేవుడైనా, నీ అవసరతలన్నీ తీరుస్తాడు ఆయన. మనము ప్రయాణం చేసేది అరణ్యములో అయినా సరే మన దేవుడు మన ముందర నడుస్తూ మన అవసరతలను తీరుస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చు. ఏ అవసరత అయినా దేవుని బిడ్డలారా, ఏ అవసరమైనా మన దేవుడు తీర్చగలిగిన సమర్థుడైన. హల్లెలూయా. ఏ అవసరత, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకున్నా, చదివించలేకున్నా, పెళ్లి చేయని కష్టంగా అయిపోయింది, ఇల్లు సరిగ్గా గడవటంలా, ఆర్థికంగా చాలా వెనకబడిపోయినా, చాలా సమస్యలలో ఉన్నా, ప్రభువా నాకు దయతో నన్ను ఆదుకో ప్రభువా, దయతో నన్ను, నా పరిస్థితి అన్నీ నీకు తెలుసు. దేవుడు నీ అవసరతలు తీర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. నీ దాహం తీర్చగలిగిన వాడు, నీ ఆకలి తీర్చగలిగిన వాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను శక్తితో నింపే దేవుడు, నీకున్న ప్రతి పరిస్థితి తెలుసుకొని నీ అవసరతలు తీర్చేవాడు. మన దేవుడు ఎవరంటే మన ముందర నడిచేవాడు, మనకు సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. మనకు సహాయకుడు, మనల్ని పోషించేవాడు, మన శత్రువులను మన వైపు తిప్పేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా అంటే ఆ దైవజనుడు పాస్టర్ గారి ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు వచ్చినాడు, దబ 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 వాకిలు కొడుతున్నాడు. ఈయన బాగా ప్రార్థనలు కూర్చోన్నాడు. ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థనలు కూర్చోనంటే వచ్చి వాకిలు కొట్టేశాడు. దబ దబ. ఏందిరా, ఏమైందిరా? అయ్యగారు నీతో మాట్లాడాలను, రా లోపల రా. వచ్చాడు, కూర్చున్నాడు. ఏంటి సమస్య, ఏంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? ఏం లేదయ్యా, మన దేశం మీదకి శత్రువులు వచ్చేసినారు. ఎవరు? శత్రువులు ముట్టడిచ్చినారయ్యా. మన దేశాన్ని లేకుండా చేసేస్తారు వాళ్ళు. అయిపోయి మన దేశం నాశనం అయిపోతుంది. దేశం చుట్టూ ఉన్నారు, అయిపోయింది మన దేశం. ఏం చేయాలా అని ఈ శిష్యుడు బాధపడుతున్నాడు. ఈ పాస్టర్ గారి పరిచారకుడు భయపడిపోతున్నాడు. శత్రువులను చూసి, వచ్చే ఆపదను చూసి, వచ్చే కష్టాన్ని చూసి, వచ్చిన భయాన్ని, వచ్చిన శత్రువులను చూసి, సైన్యాన్ని చూసి భయపడిపోతున్నాడు. పాస్టర్ గారు ఆకాశం వైపు ఎత్తి కళ్ళు పైకి, తల పైకి చూసి, ప్రభువా ఈయన కళ్ళు తెరుసు ప్రభువా. ఏమన్నాడు? సింపుల్ ప్రార్థన. ఏం పెద్ద మోకరించి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ప్రభువా నీకు స్తోత్రం ఆయన ఏం చేయాల. సింపుల్గా తల పైకి ఎత్తిన, ప్రభువా ఈయన కళ్ళు తెరుసు ప్రభు అన్నాడు. అంతే, కళ్ళు తెరిచినాడు. ఇప్పుడు పోయి చూడుపో అన్నాడు. అంతే. చూస్తే ఆ శత్రు సైన్యం వెనకల ఖడ్గాలు పట్టుకొని దేవదూతలు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఖడ్గాలు పట్టుకొని దేవదూతలు వెనకలు నిలబడుకున్నారు. శత్రువుల వెనకల, శత్రువులంతా దేశం చుట్టూ నిలబడి ఉన్నారు. ఈ విశ్వాసికి అంటే సేవకుని పక్కన ఉండే వ్యక్తికేమో శ్రమనే కనపడుతుంది, వచ్చే ఆపద కనపడుతుంది, వచ్చే కష్టం కనపడుతుంది. ఏమైపోతుందో, నా బతుకేందో, నా పరిస్థితి ఏందో. మా సేవకుడేమో హ్యాపీగా లోపల రూమ్లో వేసుకొని ఎప్పుడు ప్రార్థన స్తోత్రం అంటాడు. నా పరిస్థితి నాకేం అర్థం కాదు. ఏమనంటే ప్రార్థనలో కూర్చోరు అంటాడు. విశ్వాసంలో ఉండరా, ఉపవాసం చేయి, వాక్యం చదువు, దేవుని మీద ఆధారపడి అంటాడు. ఏంది దేవుని మీద ఆధారపడేది, బయటకు వచ్చి చూడు అని ఈయన బాధ. ఈయన ఒకటే మాట, ప్రభువా ఈయన కళ్ళు తెరివండి. అంతే, స్పాట్లో దేవుడు అని కళ్ళు తెరిచినాడు. బయటకు వచ్చి చూస్తే శత్రువులు వెనకల దేవదూతలు నిలబడి ఉన్నారు. దేనికోసము?
దేనికోసం నిలవన్నారు దేవదూతలు? దేనికోసం నిలవన్నారు దేవదూతలు? వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినారు దేశం మీదకి. దేవదూతలు మీరు కాలేండ్రు ముందుకు, మీరు కాలేండి ముందుకు. దేవదూతలు వెనకాల నిలబడున్నారు, కత్తులు పట్టుకొని, ఖడ్గాలు పట్టుకొని. ఈ సైనికుడు అమ్మో వచ్చేస్తారయ్యా, అయిపోయిందయ్యా, ఇంక మా పరిస్థితి అయిపోయిందయ్యా అని ఈడ అనుకుంటున్నాడు. సేవకునికి తెలుసు, సేవకునికి తెలుసు వాళ్ళు ఏమీ చేయరు, ఏది కాదు, ఏమి జరగదు. మౌనంగా ఉండిపోయినాడు. కళ్ళు తెరుస్తాని వెనక నిలబడ్డాడు. దేవదూతలు నిలబడి ఉన్నారు. ఒక అడుగైనా నన్ను, ఒక అడుగై వెనక శత్రువులతో వెయ్యిరా ఒకసారి, వేయలేడు. ఎందుకు? వెనకలు దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వెనకలు దేవదూతలు ఉన్నారు. భయపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకన్నా ముందు నీకొచ్చే శ్రమకు, నీకొచ్చే బాధకు, నీకొచ్చే కష్టానికి, నీకొచ్చే ఇబ్బందుల కన్నా ముందే దేవుడు ఒక ఆశీర్వాదం, ఒక ఏమంటారంటే నీకు రావాల్సిన శత్రువులో ఏదైతే ఉందో దాంట్లో కన్నా ముందే సొల్యూషన్ కూడా పక్కన పెట్టింటాడు. నీకొచ్చే నీకు ప్రమాదము వస్తుంది అని తెలుసు, నీకు కూడా తెలుసు ఆ విషయం, నువ్వు గ్రహించలేవు. కానీ దేవునికి తెలుసు. దేవుడు నీ ముందర నడుచువాడు. నీ ప్రమాదానికన్నా ముందే దాని సొల్యూషన్ కూడా అక్కడ పెట్టాడు. నీకొచ్చే ప్రతి పరిస్థితిని దాంట్లో నుంచి విడిపించడానికి నీకన్నా ముందే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ఒక నిర్ణయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు నీకన్నా ముందే. మనం అనుకుంటాము ఇప్పుడు వచ్చిన బాధలు చూసి, కష్టాల నుంచి భయపడిపోతాం, దిగులు పడిపోతాం, ఆందోళన చెందుతాం, ఏమైపోతుందో ఏమో, ఏం కష్టమో అని. దేవుని పిల్లరా, మనకన్నా మన పరిస్థితుల కన్నా దేవుడు ముందే ప్లాన్ వేసి పెడతాడు. ఎందుకు? మన ముందు నడిచేవాడు ఎవరు? తెలియనోడా? నేను ఇంతకుముందు చెప్పిన తెలియనోడా? మన ముందు నడిచేవాడు. ఇప్పుడు గొర్రెల ముందు నడిచేవాడు తెలుస్తుంది. ముందుకు పోతాడు. కంపలు ఉన్నాయా, మిట్టలు ఉన్నాయా, గొంతలు ఉన్నాయా, కాలం ఉందా, అక్కడ ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది కదా. వెనకలు వచ్చేవానికి తెలియదు. గొర్రెలే పోవాలా, తొక్కాలా, దుంకాలా, పడాలా, పగలు అన్నీ ఉంటాయి. మన ముందు నడుచుచున్న దేవుడు మన సమస్య కన్నా ముందే వెళ్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమనుకుంటావంటే అవి చూసి భయపడిపోతావు, దిగులు పడతావు, గాబరా చెందుతావు, ఏడుస్తావు. నీకొచ్చిన అనారోగ్యం కానీ, నీకొచ్చిన పరిస్థితులు కానీ ముందుగానే. కానీ దేవుడు దానికన్నా ముందే నీకు సొల్యూషన్, పరిష్కారాన్ని ముందు పెట్టినాడు. నీ కన్నులు తెరవబడాల. హల్లెలూయా. నా కన్నులు తెరువు ప్రభువా, నా కన్నులు మూతబడున్నాయి. నీ కార్యాలు, నువ్వు చేసే కార్యాలు నేను గుర్తుపట్టలేకున్నా, నువ్వు దాచిపెట్టిన మేలులను, నువ్వు దాచిపెట్టిన ఉపకారాలను, నా కోసం తీసుకొచ్చిన ఆశీర్వాదాలను నేను చూడలేకపోతున్నా. నా కన్నులు, నా హృదయము గ్రహించలేకుంది. నా కన్నులు మూతపడ్డాయి. దయతో నా కన్నులను తెరువు ప్రభు అంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలును నువ్వు చూడగలవు, అనుభవించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపరిచినవి మనకన్నా ముందే వెళ్తాడు దేవుని బిడ్డలారా. మనకన్నా ముందే వెళ్ళిపోయి, మనకన్నా ముందే వెళ్ళి ఆపుతాడు మనకు రావాల్సినన్ని. భయమైన, దిగులైన, ఆందోళన ఏది భయపడదు. మన ముందు నడుస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొకటి, యేసు ప్రభు గురించి అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. పాపము విషయంలో తానే శుద్ధీకరణ చేసి, పాపము విషయంలో తానే శుద్ధీకరణ చేసి ఆకాశ మండలములకు పైగా వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది. దిగినవాడు ఆరోహణమైన వాడు భూమి యొక్క కింది భాగములకు దిగుచున్నాడని అర్థం ఇచ్చుచున్నది కదా అంటాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి
ఎందుకు 3 రోజులు వెయిట్ చేశాడు? శుక్రవారం ఆయన సిలువ వేయబడ్డాడు, శుక్రవారం సాయంత్రం, ఆదివారం పొద్దున్న లేచాడు. సమాధిలో ఆయన నిద్రపోతున్నాడా? రెస్ట్ తీసుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? మనం అనుకుంటూ 3 రోజులు ఏం చేస్తున్నాడు ఆయన సమాధిలో? రెస్ట్ తీసుకుంటాడు, పడుకున్నాడా, నిద్రపోతాడు, సేద తీర్చుకుంటాడా? ప్రభా 2 రోజులు నిన్నంతా నిన్ను కొట్టినారు, అవమానపరిచినారు, ఏదో శరీరం మీద గాయాలైనా కొంచెం రెస్ట్ తీసుకో అని రెస్ట్ తీసుకుంటా అంటాడా? ఏం చేసినాడు ప్రభు తెలుసునా? మన మీద మోపబడిన పాపములన్నీ, ఆయన మీద మోపబడిన మన మీద ఏ పాపములు ఉన్నాయో అవన్నీ ఆయన తీసుకొని ఆయన శరీరం మీద వేసుకొని కలువరి శిలువలో మరణించి, ఇప్పుడు పాపము వలన వచ్చే జీవితం ఏంటి? మరణము పొంది సరాసరి ఆయన ఎక్కడికి వెళ్ళినాడు తెలిసిన? పాతాళంలోకి వెళ్ళాడు. మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి ఎందుకు వెళ్ళినాడంటే, మన పాపములకు రావాల్సిన ప్రాయశ్చిత్తము, మన పాపం చేసిన ప్రతి ఒక్కరిని మరణము మింగుతుంది. మరణానికి బలము పాతాళమే. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తికి పాపానికి బలము మరణానికి బలము పాతాళం. అందుకనే 89వ కీర్తనలు ఉంటుంది, మరణము నుండి పాతాళము నుండి తప్పించుకోగలిగిన మానవుడు ఎవడైనా ఉన్నాడా అని ఉంటుంది. మరణించిన ప్రతివాడు పాతాళానికి వెళ్ళిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి. అయితే యేసయ్య ఏం చేశాడు? మన పాపములన్నీ ఆయన మీద మోపుకొని సరాసరి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళిపోయి మన పాపములన్నీ అక్కడ పడేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనను బంధించలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తంలో పాపం లేదు, క్రియల్లో పాపం లేదు, నడవడికలో పాపం లేదు. ఆయన మీద మోపబడింది కాబట్టి పాతాళం ఆయనను బంధించలేకపోయింది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మనకన్నా ముందుగా ఆయన మరణంలోకి వెళ్ళి, మనకన్నా ముందుగా ఆయన పాతాళంలోకి వెళ్ళి, మరణకన్నా ముందుగా ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఎందుకు తెలిసిన దేవుని బిడ్డలారా? అక్కడ మన కొరకు నిత్య జీవని, పరలోకంలో మహిమగల దేశములు మన కోసము స్థలాలను సిద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకన్నా ముందుగా వెళ్ళిపోయాడు ఆయన, ఆరోహణమయ్యాడు. పరలోకంలో ఆయన ఉన్నాడు, దేవుని సింహాసనం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. మన కొరకు తండ్రిని వేడుకుంటున్నాడంట. తండ్రిని అడుగుతున్నాడు, ప్రభా నా బిడ్డ పలాని బలహీనతలో ఉంది, నా బిడ్డ పలాని బలహీనతల మధ్య ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, పతన స్థితికి వచ్చినాడు, ఆ బిడ్డను మరలా బయటికి తీసుకురా. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాడు ఆ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకన్నా ముందుగా ఆయన ఆరోహణమైపోయి అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనకు ముందు నడుచుచున్న దేవుడు మనకు ముందు నడుస్తాడు. ఆయన మనకు వస్తున్న ప్రతి పరిస్థితి నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఇబ్బంది నుండి, పోరాటం నుండి, ఆపద నుండి తప్పించేవాడు, కష్టం నుండి తప్పించేవాడు, మనల్ని పోషించేవాడు, మనకు ఆరోగ్య ప్రదాత. నువ్వు దేనికి భయపడద్దు. ఆయన మీద విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ఆయన మీద మనసు పెట్టాలి, ఆయన మీద. ఆయన అడుగు జాడల్లో వెళ్ళిపోవాలి. కుడికైనా ఎడమకైనా తిరుగుకోకుండా ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుస్తా పోతే నీకు క్షేమం కలుగుతుంది. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుస్తా పోతే నీకు మేలు జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుస్తా పోతే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుస్తా పోతే నీవు వర్ధిల్లుతావు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ వ్యాపారం వర్ధిల్లుతుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఆయన చెప్పినట్టుగా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు పోతా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే మనకే అపాయం. అది మనమే పడిపోతాం. దేవుడు మనకు ఒక మార్గాన్ని, ఒక దారిని చూపించాడు. ఆ దారిలో పోవాలి మనం. మన మేరమ్మ ఏది రాలేదా? మేరమ్మ తప్పిపోయింది, ఈరోజు వచ్చిందా? హల్లెలూయా. ఆడ కూర్చోంటే ఎత్తబడిందేమో, తప్పిపోయిందేమో అనుకుంది. శోబాబు రాలేదే, శోభకు వచ్చింది. శోబాబు రాలేదే,
రాలే. దేవునికి స్తోత్రం. మొన్న మేరమ్మ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చింది. మేరమ్మ పాపం ఏమనుకునిందంటే దారి ఇట్టుంది కదా అని ఇట్ట లోపల నుండి వచ్చింది. ఆడ గేట్ వేస్తున్నారు, గోడ కట్టేస్తున్నారు. ఇట్లా పడి ఇట్లా వచ్చింది. పాస్టర్ అయ్యా, నువ్వేమో సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రమ్మన్నావు, నేనేమో నీ మాటిని వచ్చినా, చూస్తే ఆడరాళ్ళు ఉన్నాయి, ఈడ కంపలు ఉన్నాయి, ఆడ గుంతలు ఉన్నాయి, నేనేం రమ్మన్నా, ఇట్రా మేరమ్మ, ఈ దారి పడరా, ఈ నుంచి ఇట్రా అని చెప్పిన. ఆమె ఏం చేసిందంటే ఆడ దాటుకొని ఆడ నుంచి ఇట్లా వచ్చింది. ఆడికి వచ్చేసరికి పాపం రాళ్ళు తగిలినాయంట, కంపలు గుచ్చుకున్నాయంట. ఏంది పాస్టర్, రోడ్డే బాగాలేదు పాస్టర్, నేను అమాయకంగా చెప్తాను నాతో. పాపం అనుకున్నా నేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, మనకు ఒక దారి వేసినారు కదా, ఆ దారిలో వస్తే మనకు క్షేమం. అట్లే దేవుడు మనకు ఒక దారి వేసాడు, మన ముందు నడిచాడు. ఆ దారిలో మనం నడుస్తే మనము వర్ధిల్లుతాం, మనం ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరితో చెప్తున్న మాట, నీ ముందర నడుచువాడు నిన్ను నడిపించు దేవుడు యెహోవా. భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఆయన మీద విశ్వాసంతో ఉండు, ఏదైనా ఆయన మీద ఆధారపడు. ప్రార్థన చేసుకో, నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, ఈ అక్కర ఉంది, జాబా, ఏదైనా సరే ఫస్ట్ ప్రభు దగ్గర కనిపెట్టు, ప్రార్థనలో ఉండు, విశ్వాసంతో ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఇది అనుకుంటానా, ఇది మంచిదే కాదా, ఈ దారిలో పోతే నాకు క్షేమం ఉంటుందా లేదా, అడుగు ప్రభువుని. ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం అన్నాడు, అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేయలే, అసలు మాట ఇచ్చినాడు, అబ్రహాం నీకు పిల్లలు ఇస్తా అన్నాడా? అన్నాడా? ఎప్పుడు అన్నాడు? ఎప్పుడో వచ్చినా ఎన్ని ఉంటే ఏముంది ప్రభా, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కొడుకు లేడయ్యా. ఆస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, భార్య ఉంది, పనులు ఉన్నారు, ఎలియాజరు కూడా ఉన్నాడు, అందరూ ఉన్నారు, మరి నాకు పిల్లలు లేరు కదా ప్రభా. సరే ఓకే, షాబాష్, నీకు ఇచ్చేస్తా పో అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసి అడగాల, వేడుకోవాలి, బ్రతిమలాడుకోవాలి. ఇది నాకు ప్రభా, నాకు ఇది కావాలి. దేవుడు చిత్తంలో ఉంది, దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు అంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అర్థమైంది నేను చెప్పింది? నీకు ఆ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంకా ఏదైనా కానీ దాని ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందంటేనే అది నీ జీవితంలోకి అనుమతిస్తాడు, లేదా అనుమతించడు. నీ జీవితంలోకి అది వచ్చి పాడు చేయకూడదు, నువ్వు ఫలించాలా, నువ్వు ఆశీర్వదించబడాలి. ఏదైనా మనం అనుకుంటాం, ఫస్ట్ బాగా కోరుకుంటాం, ఆశపడతాం, తెచ్చుకున్న సంవత్సరం తర్వాత మనకు ఏడుపు ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, దానివల్ల ఎంతో దుఃఖపడతాం. నేను ఒకటి చెప్తాను మీకు బాగా అర్థం కావాలంటే, నా జీవితంలో ఇది దేవుని చిత్తమా కాదా అని ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు తెచ్చి పెట్టుకున్న కొన్ని రోజులకు నీ హృదయంలో సమాధానం, ఆనందము ఏమి లేకోకుండా సమాధానంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉన్నామనుకో, అది నీ జీవితంలోకి దేవుని చిత్తంలోనే వచ్చిందని. లేదు, నీకు దేవుని చిత్తంలోకి రాకోకుండా అక్రమంగా నీ జీవితంలోకి వచ్చిందంటే నీకు దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సమాధానం ఉండదు. పొందుకున్న వెంటనే నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఇది నా జీవితంలోకి వచ్చిందిలే అన్న హ్యాపీనెస్ ఉంటుంది. అది దేవుని చిత్తంలో కాదని నువ్వు పొందుకున్నా కూడా సంతోషం ఉండదు. అలాంటి దాంట్లో దేవుడు మన జీవితంలో తప్పించాలనుకుంటాడు. దేవుని బిడ్డలారా, అవి మనం చూడాలి, గమనించాలి, పసిగట్టాలి, ప్రార్థనలో కూర్చోాలి. హల్లెలూయా. నీకు ఏది కావాలన్నా, ఏది అవసరమో ప్రతిదీ దేవునికి తెలుసు. అయితే ప్రార్థనలో కూర్చోవాలి, నువ్వు అడగాల, దేవుణ్ణి బ్రతిమలాడాలి. ప్రభా, ఇది ఈ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పని అయినా, పెళ్ళి అయినా, ఏదైనా సరే, ఆఖరికి సెల్ ఫోన్ తీసుకునేటప్పుడు కూడా దీనివల్ల నాకేమైనా ప్రయోజనం ఉంది ప్రభా, దీనివల్ల నేను ఇది వాడితే నా జీవితంలోకి సంతోషం ఉంటుంది, పోతుందా తెలియాలి. నీకు తెలియకుండా తెచ్చి పెట్టుకున్నావు, నాశనం చేస్తుంది.
పాడు చేస్తుంది. ఇది నష్టపోతావు. దీనివల్ల నీకు సంతోషం ఉండదు. ఇది దేవుని చిత్తంలో కాదని, దేవుని చిత్తంలో కాదంటే నీకు ఇయ్యడు దేవుడు అసలు. దానికోసం నువ్వు ఏడిసి ప్రయాసపడి కష్టపడి నువ్వు అడగాల్సిన, దేవునికి నాకు ఇది కావాలి ప్రభు అని అడగాల్సిన అవసరం లే. తగిన సమయమును ఆయన నీకు ఇస్తాడు అంతే. తొందరపడకూడదు. దేనికోసమైనా సరే వెయిట్ చేయాలి. నీ ముందు నడుచున్న దేవునికి తెలియదా నీకు ఏది అవసరమో, ఏది అక్కరో తెలియదా? ఏది కావాలో, ఏ టైంలో నీకు కావాలో తెలియదా? ఏది అవసరమో తెలియదా? 10వ తరగతి చదువుతా ప్రభా నాకు కలెక్టర్కి ఉద్యోగం కావాలంటే చదివేది ఎంతరా? నువ్వు నీ చదువు ఎంత? 10th క్లాస్. నీ 10th క్లాస్కి నీ కలెక్టర్ ఉద్యోగం కావాలన్నా? నువ్వు 10th అయిపోవాలా, ఇంటర్ అయిపోవాలా, డిగ్రీ అయిపోవాలా, దానికి సంబంధించి చదువు ఉండాలా, పరీక్షలు రాయాలా, అప్పుడు నీకు ఇస్తా. నువ్వు కాదు డైరెక్ట్ 10వ తరగతి చదువుతా ప్రభా నాకు చాలు ఉద్యోగం అంటే ఇచ్చేస్తాడా? దానికి సమయం ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకడు మా ఫ్రెండ్ సేవకుని విశ్వాసి కుమారుడే. ఆ తల్లి కూడా, తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థనకు పోతారు. ఆడ వాళ్ళ నాన్నను, నాన్న మా ఫ్రెండ్స్ పెద్ద బండి స్కూటరు, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, ఏంది నాన్న అది, అది ఎనుము మీద కూర్చున్నట్లు ఉంటుంది కూర్చుంటే, ఏంటది, అది కూడా కాదు, ఏదో అంటారు నాన్న దాన్ని, ఇట్లా కూర్చుంటారు చూడండి, వెనకాల కూర్చున్నాడు, ఈయనకి ఇంత పైన ఉంటాడు, ఏదో మొత్తాన్ని RX 100 కాదు, R15 అనుకుంటా బండి. అది ఇట్లుంటుంది ముందు కూర్చోడానికి. వెనకాల ఎవరైనా కూర్చున్నారంటే ఆనికి 3 పైన కూర్చో ఉంటారు. పొరపాటుగా ఏదైనా స్పీడ్ బ్రేకర్ కాడ స్పీడ్ పోయి దాన్ని ఎగిరిస్తే ఎగిరి పడతాడు, ఎగిరి పడిపోతాడు వెనకాల కూర్చున్న వాళ్ళు ఎవరైనా అయితే. వాళ్ళ స్కూల్, వాళ్ళ కాలేజీలో ఎవరో, అది కాదు బుల్లెట్ అనుకుంటా, బుల్లెట్ కొన్నాడు. నాన్న నాకు అది కావాలి నాన్న అని అడిగినాడు. ఈడిపోయి, అదే వద్దురా నాన్న నీకు ఇప్పుడు అవసరం లేదురా, కాలేజ్ అయిపోయిలే, కాలేజ్ అయిపోయినాక బాగా చదువుకున్నాక నీకు తీపిస్తానా అన్నాడు. లేదు నాన్న, నేను ఏందనుకున్నాను, నేను బీటెక్ చదువుతానా, నేను మా ఫ్రెండ్స్ ముందు నాకు ఇజ్జత్ ఉండాలి కదా, ఏమంటారు, పరువు ఉండాలి కదా, దానికి వాల్యూ ఉండాలి కదా, ఇజ్జత్ ఉండాలి, నాకు ఉండాలి కదా నాన్న, నేను ఇజ్జత్ నాకు అసలు ఉండాలి, నాకంటే ఒక పేరు ఉండాలి. ఏమైనా మా ఫ్రెండ్స్ అంతా బైక్లో తిరుగుతా అంటే నేనేందో బస్సులో దిగుతా అంటే అసలు నాకు నచ్చలే, నాకు మంచి బండి కొనిపి అని నాయన రక్తం తాగినాడు కొన్ని రోజుల్లో. నాను వద్దురా, కనీసం ఫైనల్ ఇయర్ అన్నా రానిరా, లాస్ట్ సంవత్సరం అన్నా రానిరా, 1-2 ఏళ్ళు 4 ఏళ్ళు బీటెక్ ఉంటుంది, 2-3 ఏళ్ళ వరకు ఉడుకు రక్తం ఉంటుందిరా, చాలా జాగ్రత్తగా ఉండాలిరా నాన్న చెప్తాన్నాడు. లేదు నాకు కావాల్సిందే, నాకు నువ్వు ఇస్తావా సత్తావా, లేకుండా నేను సత్తా, నువ్వు చంపుతావా నేను చావాలా అన్నట్టుండాడు. వద్దురా నాయన, 4 అయిపోయి, లేదు కావాల్సిందే, తెచ్చుకున్నాడు. కాదనుకున్నాడు, తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, తెచ్చుకున్నా 1 నెల 2 నెలలు బాగానే ఉన్నాడు. 4వ నెల ఇంకా బండి ఉంటే ఎట్లుంటుంది షికారు, ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది. అందరి ముందర చూడు నా బండి కథ చూడు, నా కథ చూడు, నాది అది మారింది ఇది అనుకుంటా వాడు స్పీడ్ పోయి కరెక్ట్గా డివైడర్ మధ్యలో ఫోల్ గుద్దినాడు. తల 2 ముక్కలు అయిపోయింది. స్పాట్లో పగిలిపోయి చచ్చిపోయినాడు వాడు. స్పాట్ డెడ్, స్పాట్. లేటు కూడా లే. వాళ్ళ నాన్న బ్రతిమలాడుకున్నాడు, వద్దురా ఇది ఇప్పుడే వద్దు నాన్న, ఒకగానొక కొడుకు, వద్దు నాన్న ఇది నీ జీవితంలో ఇప్పుడే వద్దు, పోనీ 1 సంవత్సరం 2 ఏళ్ళు పోనీ, వెయిట్ చేయి, అది నీకు నీ ఆరోగ్యానికి నీకు క్షేమం అనిపిస్తే తీసుకుందులే, వెయిట్ చేయని చెప్పినాడు. వద్దన్నాడు, బలవంతం చేసినాడు. కానీ నాకు కావాలి, నువ్వు ఇస్తావా సత్తా, నువ్వు సావడం ఎందుకు, నేను చంపడం ఎందుకు, ఇదో తీసుకొని ఆయన ఇచ్చినాడు. మొత్తానికి ఆడే చచ్చినాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది అవసరము, ఎప్పుడు అవసరము తెలియాలి మనకు. ఏది అవసరం, ఎప్పుడు అవసరం. నువ్వు ఇస్తావా మా పుట్టింటికి పోవాలన్నా, నువ్వు ఇస్తావా, కొంతమంది నువ్వు ఇస్తావా మా పుట్టింటికి పోవాలన్నా అనేవాళ్ళు ఉండారు. దేవుని బిడ్డలారా, నువ్వేమో మా పుట్టింటికి పోతా, ఆడేమో పెద్ద కొనుక్కొని తెచ్చుకున్నట్లు, ఆడే ఉండదు, ఆడ ఏం కొనుక్కొని తెచ్చుకునేది.
ఏమంటాడు? భర్త రక్తం తాగాలంటే ఆడ అప్పులు చేసి చచ్చి బతికి ఉండేది లేక ఉండింది లేక అన్నీ పోయి. హల్లెలూయా. మనకి ఏది అవసరమో ఎప్పుడు అవసరం, ఇది మన జీవితానికి అవసరమా, అవసరమైతే ఎప్పుడు కావాలా అని తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ దేవునికి తెలుసు, మన ప్రభువుకు తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలని. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు. అయితే మనం ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవునికి స్తుతి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువు నాన్న. ఆ దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ఆ చదువు కంటిన్యూ చదువుక. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠ కుమారుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని ముందుగా పిలిచాను, పిలిచిని నీతిమంతునిగా చేశాడు, నీతిమంతునిగా చేసి మహిమపరిచాడు. అక్కడ ఏమని ఉంటుందంటే, తన కుమారుణ్ణి వెనుతీరగక ఇచ్చినవాడు సమస్తము మనకు ఎందుకు అనే మాట ఉందాడా? ఉందా లేదా? ఎన్నో వచనంలో ఉంది? 20. ఆ మాట చదవండి, ఆ కంటిన్యూ లైన్. తన కుమారుణ్ణి మనకు ఇవ్వడానికి, అనుగ్రహించడానికి. చదువునన్నమాట. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. చూడండి, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను, వారు తమ కుమారునితో స్వారూప్యము గలవారగునట్లు ముందుగా నిర్ణయించను. మరియు మీరు అదే మాట చదువుతానే ఉండారు, ఇంకా అదే మాటే. 33 చూడండి, తన సొంత కుమారుణ్ణి, అది కావాలి, అది కావాలి అసలు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతిరగక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో పాటి సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? చాలు. మనకు సమస్తమును ఎందుకు అప్పగించడు, అనుగ్రహించడు? అన్నీ ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. తన కుమారుని కొడుకునే, జనితేక ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కోసము సిలువకు, ప్రాణానికి, మరణానికి అప్పగించిన వాడు మన కోసము అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సమస్తాన్ని ఇచ్చేస్తాడు. మనం అడగాల. అయితే ఎప్పుడు అడగాలి, ఏది అడగాలి, అది తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ముందు నడుస్తున్న దేవుడు మనకు ఏదైనా చేయగలిగిన వాడు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. పౌలు గారు, అపోస్తలుడైన పౌలు దైవజనుడు, పరిచర్య చేస్తా ఒకరోజు రాత్రి ప్రార్థనలో కూర్చోన్నాడు. అప్పటికే చాలా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ఈయనను తీసుకుపోయి జైల్లో వేసేశారు. ఈయన సువార్త చేయాలి, పరిచర్య చేయాలి. కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, నేను నీ పరిచర్య చేయాలనుకుంటున్నా, అయితే నాకు భయంకరమైన శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటని మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు ఆ రాత్రి ఇతనికి దర్శనం ఇచ్చి,
పౌలా పౌలా నువ్వేం భయపడద్దు, నువ్వు అనేక మంది ఎదుట నాకు సాక్ష్యం చెప్పాలా, నా కొరకు నువ్వు సాక్షి చెప్పాలా. నేను నీకన్నా ముందు రోమాలోకి వెళ్తా. ఎక్కడికి? నీకున్న ప్రతి పరిస్థితిని సిద్ధపరుస్తా. అది ఎక్కడుందంటే దేవుని బిడ్డలారా 19వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, లేదా 20వ అధ్యాయం ఆఖరిలో ఉండొచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో అనుకుంటా దేవుని బిడ్డలారా. ఆ మాట స్తోత్రం 23:11 చదువు నాన్న. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభు తన యొద్ద నిలబడి, ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి హల్లెలూయా. భయంకరమైన శ్రమలు వస్తున్నాయి. సువార్తకు చెప్పను పోతే, పరిచర్య చెప్పను పోతే, యేసు ప్రభు గురించి చెప్పను పోతే కొంతమంది అవమానపరుస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, జైల్లో వేపిస్తున్నారు. నానా రకాల శ్రమలు వస్తున్నాయి. పౌలు గారికి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి. నలిగిపోతున్నాడు ఎక్కడ చూసినా సువార్త పనిలో. యెరూషలేం లేకపోయి సువార్త చెప్తే వాళ్ళు సొంత బంధువులే, రక్త సంబంధికులు, వాళ్ళు వచ్చి ఈయన మీద ఎదురు తిరిగినారు. దేవుడు అంటాడు, ఇన్ని శ్రమలు వచ్చినాయి. దేవుడు అంటాడు, యెరూషలేములో నా గురించి నువ్వు ఎలాగూ సాక్ష్యం చెప్పినావో రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. భయపడద్దు, దిగులు పడద్దు, ఆందోళన చెందొద్దు. నిన్ను నడిపించువాడను నేను, నిన్ను సిద్ధపరిచేవాడిని నేను, నిన్ను బ్రతికించేవాడిని నేను, కాపాడేవాడిని నేను, నీకు జ్ఞానం ఇచ్చింది నేను, కృపావరాలతో నింపింది నేను, నా కృప నీకు చాలు అని దేవుడు బలపరిచి పౌలుని రోమాలోకి పంపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము పరిచర్యకు, సువార్తకు, ఇప్పుడు కొంతమంది సువార్త చేయడానికి ప్రతిష్ఠించుకుంటారు, సమర్పించుకుంటారు. నేను సువార్త చేయాలా, ప్రతి ఆదివారము లేదా వారానికి ఒకరోజు సువార్త చేయాలని ప్రతిష్ఠించుకుంటారు. కొన్నిసార్లు భయం వేస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకు సువార్త చెప్తా ఏమని అంటారేమో, ఎదురు తిరుగుతారేమో, కొడతారేమో, నానా రకాలుగా మాట్లాడతారేమో, ఏదైనా ఎదురు అని మనం అనుకుంటాం. కానీ మనకు దేవుడు ముందుగా నడుస్తాడు, మన పక్షంగా మనల్ని నడిపిస్తాడు మనతో ఉండి. నువ్వు భయపడద్దు, దేనికి భయపడాల్సిన అవసరంలా. దేవుడు నిన్ను బలపరిచేవాడు, సిద్ధపరిచేవాడు, నీకు కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు ప్రకటించే బాధ్యత నీది, ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఇతరులకు సువార్త ప్రకటించే బాధ్యత నీది, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుని గురించి ప్రకటించాలి, ఆయనకు సాక్షిగా ఉండాలి, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాల, ఆయన సాక్ష్యం చెప్పాలా. నిన్ను ఎట్లా రక్షించుకున్నాడు, నువ్వు ఎలా రక్షించబడ్డావు, ప్రభుని నువ్వు ఏ విధంగా, నీ కొరకు ఏ రకమైన కార్యాలు చేసినాడు, నువ్వు సాక్ష్యం చెప్తే ఆయన నీ ద్వారా కొంతమందిని రక్షించుకోడు, నీకన్నా ముందుగా వెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు దేని గురించి కూడా భయపడకోకుండా ప్రభు వైపు చూస్తూ ఉండండి. ప్రభు మీద విశ్వాసంతో ఉంచండి. ఆయన మీద పూర్ణ బలము, శక్తి, జ్ఞానము ఇచ్చేవాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఉండండి. అట్లా కాకోకుండా ఆయన వైపు చూడకోకుండా మీరు లోకం వైపు చూసినారనుకోండి, పడిపోతారు. లోకం వైపు చూస్తే పడిపోతారు. మన ముందు నడిచే దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మనకు శక్తిని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని వైపు చూస్తావు. నీకు ఎడారి లాంటి అనుభవాలు రావచ్చు, ఒంటరితనం అనుభవాలు రావచ్చు, దుఃఖం రావచ్చు, బాధ రావచ్చు. నువ్వు అన్నంత మాత్రం కృంగిపోవద్దు. దేవుడు దాంట్లో కూడా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూస్తాను, విశ్వాస యాత్రలో సాగిపో. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.
దేవుని బిడ్డలారా అందరూ మోకరిద్దాం, ప్రభు బల ఆరాధనకు సిద్ధం.